ఇంటింటికి రేషన్ సరుకుల పేరిట గత ప్రభుత్వం తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో ప్రజల కోరిక మేరకే రేషన్ షాపుల వద్దే సరుకులు పంపిణీ చేసే పాత విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు పంచాయతీలోని పాటూరు రోడ్డులో చౌక ధరల దుకాణాన్ని సందర్శించి సరుకుల పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇంటింటికి రేషన్ సరుకుల పేరుతో గత ప్రభుత్వం మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థనే అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శించారు. గతంలో రేషన్ సరుకుల వాహనాల కోసం ప్రజలు రోడ్ల మీద పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదన్నారు. ఇంటింటికి రేషన్ పేరుతో గత ప్రభుత్వం మహిళలను వీధుల్లో నిలబెట్టిందన్నారు. 1వ తేదీ నుండి 15వ తేదీలోపు ఏ రోజైనా కార్డుదారులు చౌక దుకాణాల్లో సరుకులు పొందవచ్చన్నారు. రేషన్ షాపుల్లో సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డుల ద్వారా సమాచారం అందించేలా డీలర్లను ఆదేశించామన్నారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు అలాగే అర్హులైన దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులను అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకులను చౌక దుకాణాలలో పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సరుకులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే డీలర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయమ్మ, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ సేవా కమిటీ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్ల ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్ళి అక్కడ వ్యాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రేషన్ షాప్ లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు, అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటు అయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే ఈ 2-3 నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి. అలా అందని విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చేయండి, అధికారులకు కంప్లైంట్ చేయండి. మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి, అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.